ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే వీరాంజనేయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే వనరులను సమకూర్చుకుంటూ నియోజకవర్గాలకు అభివృద్ధి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడికి రైల్వే స్టేషన్ను తీసుకురాబోతున్నామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఈ నెల 27, 28, 29 కడప జిల్లాలో జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి అందరూ రావాలని ఆయన ఆహ్వానించారు. వచ్చినటువంటి శాసనసభ్యుల్ని పూర్తి స్వేచ్ఛనిచ్చి నియోజకవర్గం యొక్క అభివృద్ధికి, గ్రామాల యొక్క అభివృద్ధికి అన్ని విషయాల్లో కూడా మీ యొక్క నిర్ణయమే మా నిర్ణయం. గ్రామ స్థాయిలో ఆనాడు వేరే పార్టీ వాళ్ళు మన పెట్టినటువంటి భయాలు, ఇబ్బందుల్ని, అనేక అవమానాల్ని భరించి మేమున్నాము, మేము గెలిపిస్తాం, మేము పోరాడతామని చెప్పి వీరోచితంగా పూర్తి స్థాయిలో మీరు పోరాడబట్టి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఈరోజు రాష్ట్ర కేబినెట్ కానీ, మేము శాసనసభ్యులుగా ఎన్నిక కాబట్టం కానీ మీ అందరి యొక్క కృషి అని చెప్పడంలో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అప్పుడు పొత్తులో భాగంగా మా ఉంగుటూరు సీటు జనసేనకి మరి కేటాయించినప్పుడు మేమందరం కూడా నాయకుడి యొక్క మాటను మరి శిరసావించి కూటమిని గెలిపించడంలో ఒక ఉంగుటూరే కాదు, ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా, కూటమి సభ్యులంతా కూడా కలిసికట్టుగా 7 నియోజకవర్గాలు గెలిపించినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఆంజనేయులు పడిన కష్టానికి ఈ రోజు నాకు ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి DCCB బ్యాంకు గాని, అప్గాప్ చైర్మన్ గాని నాకు ఇచ్చినందుకు చింతలపూడి నియోజకవర్గ మినీ మహానాడు వేదికగా మరి చంద్రబాబు నాయుడు గారికి పాదాబంధనం చేస్తూ, అలాగే యువనాయకుడు లోకేష్ గారి యొక్క పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు చెబుతూ పల్లా శ్రీనివాస్ గారికి కానీ, రాబోయే రోజుల్లో మన శాసనసభ్యులతో పాటు, మన ఎంపీ గారితో పాటు, మన మంత్రివర్యులతో పాటు నాకు చేతనైనటువంటి సహాయం